హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. చాలా ఇష్టంగా తింటారు అందరూ. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. అవి కూడా కొంచెం గోలనివ్వాలి. అవి గోలిన తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా బాగా గోలించుకోవాలి. పచ్చిమిర్చి గోలిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయను కూడా బాగా గోలనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ బాగా గోలుతుంది. ఒక 5 minutes అలా గోలనివ్వండి, కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ గోలిన తర్వాత అందులో టమాటోస్ యాడ్ చేశాను. టమాటోస్ యాడ్ చేసి ఆ టమాటోలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే చిటికెడంత పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి. ఒక 2 minutes అలా గోలనివ్వండి. టమాటోస్ని కొంచెం ఫ్రై అవుతాయి టమాటోస్. ఇందులో అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఆ అల్లం కూడా బాగా గోలుతుంది. సో ఫస్ట్ అల్లం వేస్తే ఏంటంటే అడుగంటుతుంది, అందుకని తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకు రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని చూసుకొని సాల్ట్, కారం, ఉప్పు, మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగా కారం యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. కారం కూడా, కారం, ఉప్పు అన్నీ టమాటోస్కి పట్టట్టుగా. ఇప్పుడు బాగా మిక్స్ చేసి అందులో మనం ఎగ్స్ వేస్తాం. ఇప్పుడు అలా ఎగ్స్ని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇక నేను 8 వేస్తున్నాను. 10 ఎగ్గులు వేసాను. సో అవన్నీ అలా పలగొట్టి పెట్టేసి సిమ్లో పెట్టి మంట మూత పెట్టేయాలి. ఇప్పుడే ఏం కలపద్దు, కలిపితే అంతా విడిపోతుంది. ఇది వచ్చేసి నేను ఒక 8 మెంబర్స్కి అలా అయ్యేంత రైస్ చేస్తున్నాను. సో అందుకే 10 వేసాను. ఇప్పుడు అలా ఒక 2 minutes అయిన తర్వాత అలా ఒకసారి జస్ట్ అలా కలపండి. మొత్తం కలపకండి, మరి అంతా విడిపోతుంది. అలా కలపనట్టుగా కలిపేసేయండి. సో ఇప్పుడు ఇలా కొంచెం ఒక 2 minutesకి అలా కలుపుతూ మనకు విడిపోకుండా కొంచెం బిల్లలుగా వచ్చేలాగా అలా చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారుగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ రైస్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు అంతా, ఆ ఎగ్ అంతా మన రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇక్కడ రైస్ చాలా కాబట్టి కలపడానికి అయితే టైం పడుతుంది. బాగా మిక్స్ చేస్తేనే కరెక్ట్గా పడుతుంది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా తెలుస్తాయి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే. మనం కర్రీ లేనప్పుడు ఇలా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.